హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే ఒక హాఫ్ కిలో ఉంటాయండి రైస్ని నానబెట్టుకున్నాను. మామూలు సాంబమూషర్ రైస్ అండి. దీంతో పులిహోర అయితే చేసి మీకు ఈరోజు చూపిస్తాను అనమాట. కావాల్సిన ఐటమ్స్ అండి: పల్లీలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరప, తర్వాత ఏమో అల్లము, నువ్వులు, బెల్లము తీసుకోవాలండి. మస్ట్ అయితే ఇంగువ తీసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేటప్పుడు చూపిస్తాను. హాఫ్ కిలో రైస్కి చింతపండు చూసారా ఎంత ఉందో? ఎంత తీసుకోవాలండి చింతపండు. మీ పులుపుని బట్టి, మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోండి. ఈ చింతపండుని కడిగేసి నానబెట్టేసుకోండి. రైస్ని ఇప్పుడు కడిగేసుకొని ఉడికించేసుకుందామండి. ఉడికేటప్పుడు ఏమేమి వేయాలో చూపిస్తాను మీకు. చేతి ఉడుకుతున్నాయండి. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి. ఆయిల్ వేయడం వల్ల పొడి పొడిగా ఉంటుందండి రైసు. మంచి నీట్గా కూడా వస్తుంది, గలగలలాడుతుందన్నమాట. పలుకు మీద ఉంచేసుకోవాలి రైస్ని. పొయ్యి మీద అయితే ఫ్యాన్ పెట్టుకున్నానండి. హీట్ ఎక్కుతుంది. ఇప్పుడైతే నువ్వుల్ని వేపేసుకొని తీసుకోవాలి. ముందుగా కొంచెం దోరగా వేయించుకోవాలండి నువ్వుల్ని. నువ్వులైతే వేగిపోయి తీసేసుకుందామండి సైడ్కి. అదే ఫోన్లో పల్లీలు వేసుకొని ముందుగా వేయించేసుకోవాలండి. వేయించేసుకొని చల్లార్చుకోవాలన్నమాట. పల్లీలు అయితే వేగిపోయండి. ఆపేసుకొని చల్లార్చేసుకోండి బాగానే. చూడండి రైస్ అయితే ఉడికిపోయిందండి. పలుకు మీద ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం లెమన్ వేసుకోవాలండి. రైస్లో కొంచెం వేసుకోవాలండి లెమను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వంచేసుకోండి రైస్ని. ఇందాక చూపించిన చింతపండుని చిక్కగా తీసుకున్నానండి. ఉడికించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దాంట్లోనే చిన్న బెల్లం అండి, ఇందాక చూపించాను కదా బెల్లాన్ని వేసుకోవాలి. బాగా కలుపుకొని దగ్గరికి అవ్వాలండి. దగ్గరికి చేసుకొని చల్లార్చుకోండి పులుపును కూడా. చూడండి ఫాన్లో ఆయిల్ పోసానండి. హీట్ ఎక్కుతుంది. ముందుగా అయితే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. శనగపప్పుని వేసుకుందామండి. ఇదిగోండి శనగపప్పుని వేసాం కదా, కొద్దిగా వేగుతుంది. ఇప్పుడైతే పల్లీలను వేసుకోవాలి. పల్లీలు వేసుకుందామండి. ఇలా పల్లీలు ముందుగా వేయించుకొని తాలింపులో వేసుకొని వేయించుకుంటే కరకరలాడుతుందండి. పులిహోర ఎంతసేపు ఉన్నా సరే పోపు కరకరలాడుతుందండి, మెత్తపడదన్నమాట. అందుకే పల్లీలు ముందుగా వేరేగా వేయించేసుకొని తర్వాత మళ్ళీ ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది అలా చేయడం వల్ల. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుందండి. కలుపుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా ఫ్రై చేసుకోవాలండి. పోపు ఎంత స్లోగా ఎగితే అంత కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట. ఎండుమిర్చి వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, అల్లం తురుముని వేసుకోవాలి. కలుపుకోండి బాగా. ఇంగువ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసేవలసిన పని లేదండి. ఇంగువ కొంచెం వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుందండి. మీరు తీసుకున్న రైస్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం 2 చిటికులు ఉంటుందండి, అంతే యాడ్ చేశాను. అర కేజీ రైస్ కాబట్టి. మీరు కేజీ తీసుకుంటే ఇంకొంచెం యాడ్ చేయాలన్నమాట. పోపు మొత్తం చూసారా ఎంత బాగా వేగిందో? ఇలా చిన్న మంట మీద వేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇవ్వండి ఇప్పుడైతే చివరిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అండి, 1 నిమిషంలో ఆపేసుకోవాలి. మరీ నల్లగా వేగిపోద్ది, ఆయిల్ వేడికి వేగిపోద్దండి, మగ్గిపోద్ది. అందుకే స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం మాత్రమే ఉంచుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఆపేసుకుంటే పచ్చగా కనబడుతుందండి రైస్లో. ఆపేసుకోండి. చల్లారి చేసుకోండి. మొత్తం పోపుని కూడా చల్లారి చేసుకోవాలి, పులుపుని చల్లారి చేసుకోవాలి, రైస్ని చల్లారి చేసుకోవాలి. చల్లారుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది అన్నమాట అలా చేయడం వల్ల. నువ్వులు 1 టీ స్పూన్, పెద్ద టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయండి. తీసుకున్నాను, వేయించుకున్నాను కదా. ఇప్పుడైతే కొంచెం పౌడర్లా చేసుకోవాలండి. ఇది రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలండి. మొత్తం రైస్ని మొత్తం కలిపేసుకోండి.
సాల్ట్ మొత్తం రైస్ అంతా కలిసేటట్టు మంచిగా నీట్గా కలిపేసుకొని చల్లార్చేసుకోండి రైస్ని. రైసు పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడైతే అన్నీ కలుపుకుందాం. ముందుగా అయితే నువ్వుల పొడి వేసుకుందామండి. పులుపును కూడా వేసుకుందాం. ఫస్ట్ అయితే పులుపుని మొత్తం రైస్ అంతటికి పట్టించేయండి. చేతితో కలుపుకోండి మంచిగా. ఇప్పుడు మొత్తం పోపుని వేసుకుందామండి. పోపుని కూడా బాగా కలిపేసుకోండి. మొత్తం పోపుని, పులుపుని, నువ్వుల పొడి మొత్తం వేసి కలిపేసుకున్నానండి. చాలా టేస్ట్గా ఉందన్నమాట. మా అమ్మాయి టేస్ట్ చేసింది. చాలా చాలా బాగుందండి. ఇంగువతో తాలింపు నేను వేసిన కొంచెం బెల్లం వేసాను కదండి. ఆ బెల్లం వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా నేను చేసిన విధంగా మీరు చెయ్యండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. రోజు శ్రీరామనవమి కదండి. ఖచ్చితంగా అయితే ప్రతి సంవత్సరం కూడా మా ఇంట్లో పులిహోర, పానకం ఇవన్నీ రెడీ చేస్తానండి దేవుడికి పెట్టడానికి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఎంతో టేస్ట్గా ఉండే చింతపండుతో పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేశానో అలా చెయ్యండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. మాలాంటి వారికి సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి. మేమైతే హోప్స్ అన్నీ పెట్టుకున్నానండి. నా ఛానల్ మీరు చూస్తున్నారు కానీ చాలామంది లైక్లు అండ్ కామెంట్స్ ఏం పెట్టట్లేదండి. మీరు పెడతారనే ఆశతోనే ఎదురు చూస్తున్నానండి. కొత్త ఛానల్ సపోర్ట్ చేసి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతానండి. నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.